జై జగన్. అమ్మ అందరికీ నమస్కారం అమ్మా. మరి ఇంత ఎండగాస్తున్నా సరే మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా మహిళలందరూ కూడా మరి ఆహ్వాన పలికినందుకు ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలుసు రేపు 13వ తారీఖున మే 13వ తారీఖు వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో మీ అందరి తాలూకు ఆశీస్సులతో ఆశీర్వాదాలతో మరి జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి మనం చూశారు. ఎక్కడా మన పార్టీలు చూడలేదు, ఎక్కడా రాజకీయాలు చేయలేదు. అర్హులైతే చాలా అర్హులైన ప్రతి వారికి కూడా అందించిన సంగతి మీ అందరూ తెలుసు. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి. 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే 2019 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఏం చేశారని కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఆనాడు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారో తెలుసమ్మా, డోక్రా రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తారంటే పాపం చాలా మంది డోక్రా అక్క చెల్లెములు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన డోక్రా రుణాల మాఫీ అవుతుందని చెప్పి చాలా మంది ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు. డోక్రా రుణాలు మొత్తం మాఫీ కాదు, ₹1,00,000 ఒకసారి అన్నారు, తర్వాత 10,000 ఒకసారి అన్నారు. ఆ 10,000 కూడా ఒకసారి ఏమన్నా ఒకసారి 3,000, 3,000, 4,000 అని చెప్పి డోక్రా మహిళలకు ఇచ్చిన మాట తప్పారో లేదో ఒకసారి ఆలోచన చేయాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్రలో చాలా మంది డోక్రా అక్కచెల్లెలను కలిసినప్పుడు ఆయన కూడా మాట ఇచ్చారు. ఎన్నికల తేదీ నాటికి ఎన్ని లక్షలు సరే డోక్రా వాళ్ళకి రుణాలన్నీ కూడా నేను ముఖ్యమంత్రి అయిన 2వ ఏడాది నుంచి 4 విడతలుగా మాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటికే 3 విడతలుగా మాఫీ చేశారు. 4వ విడత కూడా మొన్ననే పట్టే దఫదఫాలుగా మొత్తం అయ్యి కూడా ఎన్నికల ముందు క్లియర్ అవుతాయని చెప్పి సంగతి అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేశారు. రోజు తెలుగుదేశం పార్టీలు ఏమన్నారంటే వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారంటే పాపం చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రైతుల యొక్క రుణాలు మాఫీ అయితే అని చెప్పి ఆశపడి ఓట్లేస్తే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రుణాలను కూడా మాఫీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ముందు వ్యవసాయ రుణాలు, తర్వాత వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు అన్నారు. ఇంట్లో 2-3 లోన్లు తీసుకుంటే అందరికేమో నేను ఒకరికే ఇస్తా అన్నాడు. ఆ ఒకరు కూడా 2 లక్షలు 3 లక్షలు నేను తీసుకుంటే మాఫీ చేయను అన్నాడు. 1,50,000 ఇస్తా అన్నాడు.